డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులను చెల్లాచెదురు చేసింది. ఒక ఏ-రేటెడ్ సినిమా, 3.5 గంటల నిడివి ఉన్న సినిమా ఈ రేంజ్ ర్యాంపేజ్ను క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండవు. వరల్డ్ వైడ్ 900 కోట్లు రాబట్టిన యానిమల్ సినిమా రణబీర్ కపూర్లోని పర్ఫెక్ట్ యాక్టర్ని మరోసారి పరిచయం చేసింది. రణబీర్ యాక్టింగ్ పొటెన్షియల్ని వాడుకుంటూ సందీప్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రష్మిక, రణబీర్ కెమిస్ట్రీ, రన్ విజయ్గా రణబీర్ చేసిన ఫైట్స్, సాలిడ్ ఇంటర్వెల్, ఎమోషనల్ క్లైమాక్స్, బ్రదర్స్ రీయూనైటింగ్ సీన్, చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇవన్నీ కలిసి యానిమల్ సినిమాను బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమాగా నిలబెట్టాయి. డిసెంబర్ 1న థియేటర్స్లోకి వచ్చిన యానిమల్ సినిమా 8 వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో యానిమల్ స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీలో యానిమల్ సినిమాను చూసిన మూవీ లవర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. యానిమల్ పార్క్, రణబీర్, తృప్తి ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తృప్తి సీన్స్ గురించి, రణబీర్ తృప్తి ట్రాక్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. యానిమల్ సినిమా థియేటర్స్లో వచ్చినప్పుడు తృప్తి ఎంత హాట్ టాపిక్ అయిందో ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతోంది. మరి యానిమల్ పార్క్ సినిమాలో రణబీర్, తృప్తి కలిసి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు అనేది చూడాలి.